హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కంటెంట్ క్రియేటర్స్కి ఎవరికైనా కావాల్సింది ఒక బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్. ఈ యాప్ కోసం రకరకాల యాప్స్ అనేవి ట్రై చేస్తుంటారు. అయితే ఫైనల్గా క్యాప్కట్ అనే యాప్ను ఇదివరకు యూజ్ చేసేవారు. దీన్ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన తర్వాత చాలామంది విపిఎన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఈ క్యాప్కట్ మోడ్ ఏపీకేలను యూజ్ చేస్తుండేవాళ్ళు. అయితే ఇందులో నెట్వర్క్ ఇష్యూస్ అని, ఎక్స్పోర్టింగ్ ఎర్రర్స్ అనేసి ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుండేవాళ్ళు. అయితే వీటన్నింటికి చెక్ పెట్టే దిశగా మనకు ప్లే స్టోర్లో ఒక కొత్త యాప్ను అనేది లాంచ్ చేశారు. అదే క్వాయ్కట్. ఈ క్వాయ్కట్లో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. అంటే చూడండి, ఫిల్టర్స్ కానివ్వండి, ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఎఫెక్ట్స్ కానివ్వండి, యానిమేషన్స్ కానివ్వండి, ఈక్వల్ టు అంటే మనం క్యాప్కట్కి కాపీ అనొచ్చు, లేదంటే క్యాప్కట్ కంటే బెటర్ అద్భుతమైన యాప్ అనేది చెప్పవచ్చు. అయితే ఈ యాప్లో ఫీచర్స్ ఏంటి, ఇవి ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది చకచకా చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ఇట్. ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మనకు ప్లే స్టోర్ మరియు యాపిల్ స్టోర్ రెండు స్టోర్స్లోనూ అందుబాటులో ఉంది. ప్లే స్టోర్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తా. చూడండి, ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో క్వాయ్కట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. క్వాయ్కట్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ యాప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీకు యాప్ లింక్ కావాలంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ దీని తాలూకా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. దీని తాలూకా ఇంటర్ఫేస్ని మీరు చూస్తే క్యాప్కట్లోగే ఉంటుంది, సేమ్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్లో ఇక్కడ చూడండి ట్రెండింగ్ అని కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ ట్రెండింగ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇందులో ఉండే ఎఫెక్ట్స్ అనేవి మీకు ట్రెండింగ్లో ఉన్నవి ఏమని కనిపిస్తాయి. ఇక్కడ ఫిల్టర్స్ మీద క్లిక్ చేస్తే ఫిల్టర్స్ కనిపిస్తాయి. అలాగే ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్స్, అలాగే యానిమేషన్స్ క్లిక్ చేస్తే యానిమేషన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అలాగే మీరు ఇక్కడ చూడండి, డౌన్లో మీకు టెంప్లెట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని టెంప్లెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటిని యూజ్ చేసి మీరు ఇమేజ్ను అప్లోడ్ చేసి ఆ విధంగా మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మెటీరియల్ అని ఉంది. ఇక్కడ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే ఈ ఎడిటింగ్కి సంబంధించి మెటీరియల్ అంతా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. చూడండి, యానిమేషన్స్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ కంప్లీట్గా ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తాయి. మీరు వీటిని డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవచ్చు. అలాగే మెసేజ్, అలాగే లాగిన్. ఇక్కడ చూడండి, మీకు ఏదైనా ఒక వీడియో ఎడిట్ చేసిన తర్వాత ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. అది కూడా మీకు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక వీడియో ఎడిటింగ్లో ఉంచాను ఆల్రెడీ. దాని మీద క్లిక్ చేసి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఎడిట్, ఆడియో, సబ్ టైటిల్స్, ఎఫెక్ట్స్, ఫ్లిప్, నెక్స్ట్ ఫిల్టర్, స్టిక్కర్స్, రేషియో, పజిల్, అడ్జస్ట్, ప్యాటర్న్ అని ఈ విధంగా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఇంకా మళ్ళీ ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇంకా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తే చూడండి, స్ప్లిట్, స్పీడు, వాల్యూమ్, యానిమేషన్స్, డిలీట్, క్రాఫ్, ట్రాన్సాక్షన్, మిర్రర్, పజిల్, ఫిల్టర్, అడ్జస్ట్, కాపీ, నెక్స్ట్ రొటేటర్, నెక్స్ట్ ప్రాపర్, బ్యూటీ, డెనాయిస్, వాయిస్ సిట్, స్టెబిలైజ్, వీడియో ఎఫెక్ట్స్, స్మార్ట్ కట్అవుట్, నెక్స్ట్ బీట్ సింక్రనైజింగ్, నెక్స్ట్ క్యారెక్టర్ ఎఫెక్ట్, నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్, ఒపాసిటీ, ఫ్రీజ్, మాస్క్, క్రోమా, నెక్స్ట్ ఫిప్, రీప్లేస్, రివర్స్, ఆర్డర్, ఇవన్నీ రకరకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఇప్పుడు చెప్పిన ప్రతి ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా సబ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, సబ్ టైటిల్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ సబ్ టైటిల్స్ అనేవి చాలా వస్తాయి. ఇక్కడ నెక్స్ట్ ఎఫెక్ట్స్, టైటిల్ తాలూకా ఎఫెక్ట్స్ కూడా రకరకాల ఎఫెక్ట్స్ అనేవి మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. చూడండి, డైనమిక్, హార్ట్, ఇక్కడ ఈ విధంగా రకరకాల ఎఫెక్ట్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఆప్షన్కి సబ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లెంత్ అనేది అయిపోతుంది అనేసి నేను మరి డీటెయిల్డ్గా చెప్పడం లేదు. అంటే ఈ ఆప్షన్స్ అన్నీ మీరు క్యాప్కట్లో చాలా చూసుంటారు. ఇందులో కూడా అంతకంటే బెటర్గా మంచి ఆప్షన్స్ అనేవి పెట్టారు. ఈ యాప్ కూడా చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఇమీడియట్గా ఇలా ఎక్స్పోర్టింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే
చూడండి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా ఈ వితిన్ సెకండ్స్లో మీకు ఎక్స్పోర్టింగ్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. అలా చాలా స్పీడ్గా రన్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు అప్లికేషన్ అయితే ఉపయోగించుకోవచ్చు. ఇది రియల్లీ ఇది క్యాప్ కట్ తర్వాత దాన్ని మించిన యాప్ అనేది అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.